నువ్వు చిన్నప్పుడు నా దగ్గర దాచిన ఒక విషయం ఏమన్నా? సో దాచడం అంటే ఒకసారి మీ నాన్న నుంచి మీ జోబుల నుంచి 100 రూపాయలు కొట్టేసాను ఒకసారి ఎప్పుడు చెప్పారు. నేను మా నాన్న దగ్గర నుంచి 100 రూపాయలు కొట్టేశాను. యా అయితే నేను కొంచెం ఇంకొక 2-3 సున్నాలు ఎక్స్ట్రా వేసి 10,000 కొట్టేసాను. ఒకవేళ మన ఇద్దరమే ఒక ట్రిప్కి వెళ్ళాలి అంటే ఎక్కడికి, ఎందుకు? నాకు ఎందుకో నేను సపరేట్గా, నువ్వు సపరేట్. నేను జపాన్ వెళ్ళాను. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ విచ్ ఐ లైక్డ్ ఇట్. ఐ వాజ్ సో మచ్ హ్యాపీ. ఇది మన టోక్యో, ప్రపంచంలో ఏ నగరం ఎలా ఉన్నా టోక్యో అలాగే ఉంటుంది. పల్లెటూళ్ళు పెయింటింగ్స్లా ఉంటాయి. ఐ వాంటెడ్ టు షో యూ దట్ ఆ పల్లెటూళ్ళలో ఉండే ఏజ్ 90 ఏళ్ళ తండ్రి, 80 ఏళ్ళ అమ్మ ఏ కొడుకుల మీద, కూతుళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎంత బాగా బతుకుతున్నారు ఒక పాయింట్. రెండోది, అక్కడ ఆస్తి సిస్టమ్ లేదు. అంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ప్రాపర్టీ టు సన్, యూ హ్యావ్ టు పే 25% టు ద గవర్నమెంట్. ఈ ఎప్పటి నుంచో ఉండడం వల్ల ఏముందంటే వాళ్ళకి సెల్ఫ్ ఏదైనా సరే వాళ్ళ సొంతంగా కొడుకుల ఆస్తుల మీద ఆశపడరు. అలాంటి ఒక సమాజం ఎంత బాగుంటుంది చూడు. అంటే జనరల్లీ దీస్ రిలేషన్షిప్స్, ఆల్ ద హ్యూమన్ రిలేషన్స్ ఆర్ విత్ ఫినాన్స్ అని కార్ల్ మార్క్స్ చెప్పాడు. అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే. అది కాకుండా కూడా మనం బతకడానికి ఇది ఎందుకంటే మన రిలేషన్షిప్ ఆల్రెడీ ఆ స్థాయి దాటేసింది. అట్లీస్ట్ నీకు నీ కొడుక్కి, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వస్తే ఒక 1 వీక్ ఉంటే ఆ 1 వీక్ పేమెంట్ వాళ్ళు చేస్తారట తల్లిదండ్రులకి, లేదా గ్రోసరీస్ ఏదైనా సరుకులు తెచ్చారు. సో అంచేత వాళ్ళకి ఆశ, డబ్బు మీద ఆశ ఎక్కువ లేదు. అలా నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు నేను నెక్స్ట్ అలా పెంచలేకపోయా. వాట్ ఎవర్ యూ వాంటెడ్ ఐ హ్యావ్ గివెన్. నెక్స్ట్ జనరేషన్కి అంత డబ్బు యావ ఉండకూడదు, ప్రేమ ఎక్కువ ఉండాలి, కన్సర్న్ ఎక్కువ ఉండాలి అని అందుకని జపాన్ వెళదామని తీసుకెళ్తే అట్లా వెళదామని. వి మే గో ఆల్సో. నువ్వు వేరే వాళ్ళకి నా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు చిన్నప్పటి నుంచి మా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ అన్ని చోట్ల బేసిక్గా అంటే నాకు ఎందుకో ఒక ఇది ఉండింది ఏంటంటే, ఇప్పుడు తనిఖీలవన్నీ సెలబ్రిటీ స్టేటస్ అది ఎలాగో ఉంది. కాకపోతే ఏంటంటే దానివల్ల నాకు ఫ్రెండ్స్ తక్కువ అవుతారేమో అని ఒక చిన్న భయం ఉండేది. సో వెరైటీగా నేను అందరూ అలా చెప్పడానికి కొంచెం ఇష్టపడతారేమో తెలియదు, కానీ నాకు ఫస్ట్ నుంచి కొంచెం నేను చెప్పట్లేదన్నమాట, ఎవరికి చెప్పలేదు. సో అలా స్కూల్లో ఒకసారి సేమ్ ఇట్లా జాయిన్ అయిన తర్వాత బోర్డులో అన్ని చోట్ల పేర్లు ఉంటాయి కదా. సో మామూలుగా ఫ్రెండ్స్ అవుతున్నారు అంతమానంది. ఒకళ్ళు వచ్చి ఎవరో చూసి ఇదేంటి తనిఖీలా ఉందని వచ్చి మీ తాతయ్య అని అడిగాడు. సరేలే ఓకే మాట్లాడలే. కొంచెం తర్వాత వాళ్ళకే తెలిసింది. అండ్ వాళ్ళు ఇమీడియట్గా నాకు వాళ్ళ రియాక్షన్ అర్థమైంది. ఇప్పుడు అరే నేను కూడా మామూలుగా మీలాగేరా బాబు అని చెప్పి అలా చెప్పడం. సో అప్పుడు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మా నాన్న యూజువల్గా చిన్నప్పటి నుంచి మనం పెంచిన తీరు కూడా, మాకు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్, హై క్లాస్, డబ్బుల గురించి చూసుకోకపోయినా అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలాగే ఉండాలని నాకు ఒక కోరిక వల్ల ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిన తర్వాత నాన్న ఇలాగ మమ్మల్ని మాతో ఇలా ఉంటారు. చాలామంది అసలు నన్ను అడుగుతారు ఏంటంటే, సినిమాల్లో మీ నాన్న అసలు రచ్చరు, అసలు అది ఇది చేస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఏంటో ఫుల్ ఎప్పుడు 24 గంటలు కోపంతోనే ఉంటారా అని. కోపంతో సినిమా. సో ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగానే ఉంటారా అంటే, లేదు అసలు దాంట్లో అసలు చాలా కళల్లోంచి రక్తం వచ్చేసేటట్టు చేశారు ఇంట్లో అసలు. సో అంటే రియాలిటీని సినిమాని మిక్స్ చేయాలి, అదే మర్చిపోలేరు. ఎస్, అదే సినిమా అంత సింపుల్. ఇప్పుడు రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఎట్లా అంటే, ఆయనే ఆదర్శమైనప్పుడు అతను ఆ ప్రతి మూమెంటు వాళ్ళకి ఒక అద్భుతం. గుండు కొట్టించుకుంటే ఫ్రెండ్స్ కూడా గుండు కొట్టించుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై అమితాబ్ బచ్చన్ లాంటి మహానుభావుడు, అంటే మన దేశానికి చాలా గర్వకారణమైన వాడు, పోలియో గురించి ప్రచారం చేస్తే పోలియో ఇస్ ఎరాడికేటెడ్ ఫ్రమ్ ద హోల్. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ ఎ సెలబ్రిటీ. అక్కడ మీరు వేరే వాళ్ళకి నా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ నుంచి నీకు తెలుసు కదా, నీకు ఇండస్ట్రీలో ఏది కావాలి, ఇండస్ట్రీ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టరా, లేకపోతే డైరెక్టరా, లేకపోతే ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ యూ టెల్ మీ నవ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి నేను సుదర్శన్ గారి ముందు నీకు చెప్పాను. దెన్ యూ సెడ్ యూ వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్. సో అప్పటి నుంచి నేను సైన్స్కి సంబంధించిన పుస్తకాలు అవి ఇవి చెప్పాను. నేను ఎప్పుడు అలాగే చెప్తుండేవాడు. మావాడు మంచి
ఏం లేదు, ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వాడు ఒక బల్బు కనిపెడితే అది శాశ్వతం అయిపోయింది కదా, అలాగే ఏమన్నా ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ మా వాడు చేస్తాడని నాకు ఒక నమ్మకం ఉండేదని ఐ యూస్ టు సే దట్ ఈ మే బికమ్ ద సైంటిస్ట్. అట్లా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఒక సైంటిస్టు. బట్ అటు చేసి ఇటు చేసి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీకి రావడంతో ఇంకా నేనేం చెప్పలేని స్థితికి వచ్చా. ఓకే, అదే మళ్ళీ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్, ఎందుకంటే ఇక్కడ కష్టాలు సుఖాలు అవన్నీ నేను అనుభవించాను. దట్ దే ఓంట్ థ్రిల్ మీ నౌ. ఇప్పుడు నా కొడుకు పెద్ద డైరెక్టర్ అని నాకు పెద్ద ఫరకేం పడదు. బట్ ఇన్ ద ప్రాసెస్ అకారణమైన కష్టాలు పడాల్సి వస్తుందా అనేది నా కన్సర్న్. సార్, ఒకవేళ నా మెమరీ కోల్పోయి ఉంటే నువ్వు మన గురించి నాకు గుర్తు చేసే మొదటి విషయం ఏమిటి? మీరు యాక్చువల్లీ అంటే నాకు ఒకటి బాగా గుర్తుంది. ఒక సినిమాలో మీరు మీ క్యారెక్టర్ ఏంటంటే మొత్తం అందరూ పొద్దున్నే లేవడం అనేది వాళ్ళకి అందరికీ నచ్చదు. సో వాళ్ళు ఎవరైతే వాళ్ళ మెయిన్ హెడ్ ఆయన ఉంటాడో ఆయన అందరినీ లేపడం అనే పాయింట్ ఏంటంటే వీళ్ళందరికీ ఇష్టం లేదు కాబట్టి, కానీ వీళ్ళు ఏంటంటే అప్పా వీడు పొద్దున్నే లేపేస్తున్నాడు అన్న ఫీలింగ్లో మీ క్యారెక్టర్ కూడా అదే ఉంటుంది యాక్చువల్లీ. ఇంకొంచెం పడుకొని వచ్చింది, కానీ యాక్చువల్లీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే మీది కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అన్ని చోట్ల అన్ని ఇంటర్వ్యూలో చెప్పారు పొద్దున్న 6ంటికి లేవకపోతే 80% సక్సెస్ కారు అని. అది దానికి లాజిక్ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. సో నాకు కూడా అర్థం కాలేదు యాక్చువల్లీ ఇనిషియల్గా. తర్వాత ట్రై చేస్తున్నాం. నాకు ఇప్పుడు అంటే కొంచెం ఏజ్ వచ్చేసరికి కొంచెం మెల్లిగా ట్రై చేస్తున్నాం. ఇది నేను మీకు ఆ టైంకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎందుకో ఆ ప్రీవియస్ పాయింట్ ఏమైనా స్ట్రైక్ అవుతుందేమో. ఎందుకంటే ఇది నా స్ట్రాంగ్ పాయింట్ టు బికమ్ ఎనీథింగ్. నేను కూడా జనరల్ లైక్ ఎనీ అదర్స్ లేట్గా లేవడం, బద్ధకంగా అవ్వడం, ఆల్ ద క్వాలిటీస్, తండ్రింటే భయపడడం, ఏదన్నా అమ్మ ద్వారా చెప్పడం, ఇవన్నీ నాకు ఉండేవి. కానీ ఒక ఎన్లైట్మెంట్ అంటే ఒక వాక్యం అన్నమాట. నేను చదివినప్పుడు జీవితంలో తంద్రాళే లేవకుండా ఏమీ సాధించలేవు. దట్ వాజ్ ద క్వశ్చన్. అది నన్ను కుదిపేసింది అన్నమాట. ఏంటి అవునా, ఈజ్ ఇట్ ట్రూ అని ఓకే ట్రై చేద్దాం. ట్రై చేసినప్పుడు ఆ గ్రాడ్యువల్ 10 days ట్రై చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆశ్చర్యం ఏంటంటే ఫ్రెష్నెస్, అబ్సల్యూట్ సైన్, ఎవ్వడు గొడవ లేకపోవడం, ఎవ్వరూ లేకపోవడం, మనమే మంచి కాఫీ ఒకటి పెట్టుకుని ఎక్కువ పాలు పోసుకుని తాగొచ్చు. ఫస్ట్ 2 ఏ కాంపిటీషన్ ఉండదు, బాత్రూమ్కి కాంపిటీషన్ ఉండదు, స్నానం చేయడానికి కాంపిటీషన్ ఉండదు, అసలు ఎవరు లేస్తే కదా. సో ఇదేదో ప్రపంచం అంతా నా ఒక్కడి కోసమే పుట్టినట్టు ఉంటుంది. అబ్సల్యూట్ బయలుదేరి మంచి సూర్యోదయం, పక్షుల కిలకిలాలు. సో యూ కెన్ అగైన్ ఎంటర్ ఇన్ టు ద నేచర్. అది ఫస్ట్ లాభం. రెండోది సో మచ్ టైం 9ంటికి లేచి గబగబ పళ్ళు గబగబ అన్ని గబగబ మెకానికల్ చేసే బదులు ఆరామ్సే మెల్లిగా స్నానం చేయి, మెల్లిగా పడుదు. ఈ మెల్లిగా అంటే ద హోల్ సిస్టమ్ బికమ్స్ స్లో మోషన్. సో ఒక గొప్ప అనుభూతి నాకు, అది బోల్డ్ ఆఫ్ టైం. సో ఈ టైం నేను చేసేవాడంటే పుస్తకాలు చదువుకోవడానికి, క్రియేటివ్ వర్క్. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్. ఐ ఆల్వేస్ సే ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ సే ప్లీజ్ గెటప్ ఎర్లీ. సూర్యుడి కన్నా ముందు లేవండి, మీరు సూర్యుడి కన్నా ఎక్కువ వెలుగుతారు. ఒకవేళ నా మెమరీ కోల్పోయినట్టయితే మీరు మన గురించి నాకు గుర్తు చేసే మొదటి విషయం ఇదే, ఎప్పుడే లేచి ఉంటే మెమరీ కోల్పోయేవాడు కాదు కదరా అని. కరెక్ట్ టైంలో లేస్తే మెమరీ పోలే. అదే బ్రెయిను ఎంత గొప్పదంటే మనం ఏ ట్యూన్ చేస్తే అలా ఉంటుంది. మెమరీస్ ఉదాహరణకి ఈ అల్జీమర్స్ అని అసలు మర్చిపోయి ఇలాంటి ఒక జబ్బు చాలా తీవ్రంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది, నాట్ ఇన్ ఇండియా. తక్కువ ఈ మధ్య బహుశా వెస్టర్నైజేషన్ ఈ ఫుడ్ వల్ల వస్తుండొచ్చు. బట్ ద బెస్ట్ వే ఆఫ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఆ జబ్బు పోగొట్టుకోవడానికి లేదా రాకుండా చేయడానికి మెమరైజింగ్ ఎనీథింగ్. అంటే ఉదాహరణకి మనకు కంఫర్టబుల్గా ఉండే పద్యాలు, తెలుగు లిటరేచర్, తెలుగు పద్యాలు. పూత మెరంగులను పసరు పూపబెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలి కమ్మనంబలను రాత్రి ఇంబవల్ మరహపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి తీపులో ఎనగ తారసిలను వల్ల లోదలించిన భాతిక గైగనంగలను బైదలి కుచ్చుకలోని పల్లటి కూతలనన్మలని సొగసు కుర్కుల రావలి ఆలకించినండాతడు అన్న ముద్దుల మిఠారపు అన్నుల మీద కమ్మనవు వాతెర దొండపండు వలె వసవి కావలి పంటను గాతలి తమ్మిచూలిగా దుర కైవసపం జవరాలి సిబ్బపు మేతలి అబ్బురంపు జిగి నిబ్బర పొబ్బవు గబ్బి గుబ్బ సంగాతపు సన్నత
వసంతి భయకారపు కానడ గౌడ పంతుక సాతత తానతానల వసంతి ఉటాడు ఓటమేట బల్ మోతలనన్నల్ హరవు మొల్లముగావలే అసతెనుగు నీ రీతిన సంస్కృతంబు పచరించిన పట్టున భారతీయ వధూటి తపనీయ గర్భని కటీభవదానన సర్వసాహితీ భౌతిక నాటక ప్రకార భారతి సమ్మత ప్రభా సీత నగత్మజ గిరిజశేఖర సీత మయూఖ రేఖికా సాతు సుధాప్రపూర బహుభంగ ఘుమంగుమ గుంగుమార్పటి జాతక తాళయుగ్మలయ సంగతి సుంసు విపంచిక మృదంగా తథేహి తత్తహితహారిక దందను దాను దిందిమీ వ్రాతన యానుకూల పదవార కుహుజ్జకహార కింకిణి నూతన గల్గలాచరణ నూపుర ఝళజడీ మరంద సంగాత వియోగ్ధిని చకచక వికచుత్పల సార సంగ్రహాయాత కుమార గంధివ హాది సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె జల్లున జిల్లవలెన్ మనోహర ద్యోతక గోస్థనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రసప్రసార రుచిర ప్రసారంబుగా సారె సారెకున్. ఇలాంటి పద్యం ఇంతది కంటలా పడితే అల్జీమర్స్ జన్మలో రాదు, వాళ్ళ వంశం వాళ్ళకు కూడా రాదు. ఇది మహానుభావుడు పెద్దన గారు కృష్ణదేవరాయల సమక్షంలో ఆశువుగా జస్ట్ లైక్ దట్ స్పాంటేనియస్గా చెప్పిన పద్యం. కానీ ఇప్పుడు ఈ పద్యాలు వింటే వాళ్ళు నాలుగు లైన్లు చదవడానికే చాలా అంటే దట్స్ వాట్ ద రీజన్ ఈజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇవాళ లలితాదిత్య గన్నవరం లలితాదిత్య అనేవాడు అమెరికాలో పుట్టి అమెరికాలో తెలుగు నేర్చుకుని అమెరికాలో అవధానాలు మొదటి అట్ ద ఏజ్ ఆఫ్ 18 to 19 ఇటు 8 మంది తెలుగు వాళ్ళు, ఇటు 8 మంది సంస్కృతం వాళ్ళకి అవధానం అంటే అవధానం అంటే 8 రకాల క్వశ్చన్స్ తెలుగులో, 8 రకాల క్వశ్చన్స్ సాంస్క్రిట్లో వేస్తే ఇద్దరికి పర్ఫెక్ట్గా సమాధానం చెప్పి స్టాండింగ్ ఒవేషన్ తెచ్చుకున్న కుర్రవాడు అమెరికాలో పుట్టాడు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. రాదు మనకి అంటే ఏది రాదు, వస్తుంది మనకంటే ఏదైనా వస్తుంది. దట్స్ మై ఆన్సర్. కరెక్ట్. ఇఫ్ యూ కుడ్ రీలివ్ వన్ మూమెంట్ ఫర్ ద రిలేషన్షిప్ ఫర్ ఎవర్, వాట్ వుడ్ ఇట్ బి అండ్ వై? బాగా నాకు మెమరీలో నాకు బాగా ఎప్పుడు మాకు చిన్నప్పటి నుంచి నేను కానీ మా చెల్లి అది కానీ మా ఇద్దరికి మేము చాలాసార్లు డిస్కస్ చేసినప్పుడు అనుకునేది ఏంటంటే మనం ఫారెన్ ట్రిప్స్ ఇందాకన్నట్టు మనం తిరిగిన ట్రిప్స్ ఏదైతే ఉన్నా అంటే ఆ టైంలో మీకు మీరు ఒక్కళ్ళు చాలా చాలా చోట్లకి తిరిగారు, కానీ ఆ తర్వాత ఎప్పుడైతే టైం దొరికిన తర్వాత మనం ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే అంటే మాకు ఎంటైర్లీ మాకేం లైవ్ అంటే జస్ట్ ఇలా ఫారెన్ అంటే ఇలా ఉంటుంది అనేది చూసింది కూడా అప్పుడే, కాబట్టి అది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అక్కడ చూసిన అన్ని కొత్తవే, చాలా వెరైటీ. ఏదైతే ఎప్పుడైతే నేను సపరేట్గా వెళ్ళినప్పుడు నాకు అప్పటి మెమరీస్ వచ్చి ఆ ప్లేస్లో నడుచుకుంటూ వెళ్తున్నా కానీ, సో ఇలా అక్కడ చూస్తున్నప్పుడు కానీ, సో అలా మళ్ళీ అందుకనే ఇప్పుడు అలా మళ్ళీ ఒకసారి అలా ఫ్యామిలీ ట్రిప్లో వెళ్ళాలని చాలా కోరిక ఒకటి. తర్వాత అది ఒక మెమొరబుల్ థింగ్ నాకు. ఇఫ్ యూ కుడ్ రిలీవ్ వన్ మూమెంట్ ఫ్రమ్ అవర్ రిలేషన్షిప్ ఫర్ ఎవర్, వాట్ వుడ్ ఇట్ బి అండ్ వై? దట్ యాక్చువల్లీ అది నువ్వు బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐ వాస్ 24/7 బిజీ. నీ పుట్టినరోజుకి ఎక్కడో లేటుగా రావడం లేదా ఉండకపోవడం, ఎక్కడో నీ బారసాలప్పుడు నేను ఎక్కడో స్టక్ అయిపోయి ఒక మదనపల్లి దగ్గర ఒక కార్లో ఉండిపోయి పొద్దున్న దాకా రాలేకపోవడం. సో దీస్ ఆర్ ఆల్ అవేర్. ఎందుకంటే నన్ను ఫస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూ అడిగితే మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు ఏమిటంటే నాకు మా అబ్బాయి పుట్టడం అనేది మోస్ట్ మెమొరబుల్, లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే మెమరీ అని చెప్పాను. బట్ ఐ కుడ్ నాట్ స్పెండ్ దట్ టైం, మంచి టైంని మిస్ అయిపోయాను అన్న ఫీల్. కాకపోతే నాకు అది నౌ ఐఎమ్ రికలెక్టింగ్ విత్ యువర్ సన్. ఎగ్జాక్ట్లీ. అది నేను ఇంత ఆనందాన్ని మిస్ అయిపోయాను అప్పుడు. సో ఎనీహౌ అది వడ్డీతో సహా ఇప్పుడు మనం తీర్చుకున్నాం. సో ఐఎమ్ నో రిగ్రెట్స్. అప్పుడు ఒకవేళ అప్పుడు ఎందుకంటే అప్పుడు అదే కావాలి. ఐ షుడ్ బి బిజీ అండ్ ఎర్న్ మనీ అండ్ కీప్ యూ సేఫ్. ఇప్పుడు ఐఎమ్ రిలాక్స్డ్. సో ఇట్ ఈస్ ఇన్ 24/7 అండ్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ ఎంటర్టైన్మెంట్ విత్ యువర్ కిడ్. మనవాడితో ఆడుకోవడం నాకు కూడా అదే సేమ్. యాక్చువల్లీ చాలా ఆనందంగా. వాడు పుట్టిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన యాక్చువల్లీ నాకు తెలియకపోవచ్చు, కానీ వాడు పుట్టిన తర్వాత అది నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు నాకు కూడా సేమ్ యాక్చువల్లీ అలాగే ఉంది. నువ్వు నా సలహా అడగాలి అనుకున్న ఒక సందర్భం ఇందాక మీరు చెప్పినట్టు సేమ్ నాకు లిటరలీ ఒక ఇంటర్మీడియట్ తర్వాత నేను చాలా ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి వచ్చేసా. సో ఆ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఇంజనీరింగ్ చేసుకుంటున్నారు, ఒకళ్ళు అది చేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడో నాకు మైండ్లో కొంచెం బయాలజీ మీద కానీ ఆ బయోటెక్నాలజీ మీద ఆ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది. కాకపోతే నాకు అది నేను ముందుకు రాలేకపోయాను, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ తీసేసుకుంటే మళ్ళీ నేను తీసుకుని ఎటు వెళ్తానో నాకు తెలియదు అన్న సిచ్యువేషన్లో
అప్పుడు మీరు యాక్చువల్లీ ఒక క్లియర్గా నాకు అన్ని విధాలుగా కూర్చోబెట్టి అడిగిన సిచ్యువేషన్లో నీకు అది ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్ట్ ఏదైతే అంటే వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఇప్పుడు నాకు ఇట్లా బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ లేకపోతే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి చెప్పి చూడు నిన్ను ఇంజనీరింగే చేపిస్తారు. అదే అప్పుడు ట్రెండ్ ఎలా ఉండేది అంటే ఇప్పుడు మా నాన్న అన్నాకో కోర్స్ మై ఫాదర్ వాజ్ జస్ట్ మిడిల్ క్లాస్ ఫాదర్ కాబట్టి నీకు మాకు ఏ సీట్ దొరికితే అందులో చేరాలన్నాడు. కానీ అప్పటి జనరేషన్ నువ్వు బీకామే చేయాలి, నువ్వు డాక్టరే కావాలి, పుట్టంగానే వాళ్ళకి కావాలి చేసేసారు అనమాట. మా వాడు డాక్టర్ అవుతాడమ్మా అంటే వాడు అవ్వడు, వాడు హోమియోపతి డాక్టర్ కూడా కాదు, అక్కడ మామూలుగా ఆర్ఎంపీ కూడా కాడు. ఏం చేస్తాం వాడు అని వాడికి ఇష్టం లేని దానిలో కుక్కడం నాకు. ఎందుకంటే నేను యాజ్ ఐ గురు నేను ఆర్ట్ ఫార్మ్లో వచ్చిన తర్వాత నాకు క్లారిటీ ఏమిటంటే వాడు ఏసి ఎంజాయ్ చేస్తే అది చేయని. ఈవెన్ టుడే ఇప్పుడు నువ్వు అక్కడ ఆ రెడ్డి ల్యాబ్స్ మాని సినిమా వచ్చిందంటే మాకు అవకాశాలు లేదు, వీవర్ ఫిక్స్డ్, ఇంతే సంపాదించాలా పోషించాలి కాబట్టి డబ్బు సంపాదించడమే ప్రధానం. ఇక్కడ అట్లా కాదు, నీ జీవితంలో ఏది ఆనందం కలగజేస్తే అది చేయమన్నాను. దట్స్ వాట్. ఓకే. మీ నాన్నగారి గురించి మీకు బాగా గుర్తుండిపోయిన ఒక విషయం ఏంటి? మా నాన్న చాలా కోపిష్టి. ఈ కోపం దేనివల్ల వచ్చిందంటే ఒక మధ్యతరగతి అసహనం వల్ల. అంటే 750 రూపాయలతోటి 7గురిని పెంచడం. అందుకని అప్పుడు ఆ తరమే దేవర్ నాట్ ఫ్రెండ్లీ. ఫాదర్ అండ్ సన్ అంటే పిల్లి ఎలక టామ్ అండ్ జెర్రీ లాగే ఉండేవాళ్ళు, అట్లా కాన్సెప్ట్. బట్ నౌ ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్రెండ్లీ ఆస్పెక్ట్. కొడుకుని అడగడం లేదా ఇట్లా ఈ పూర్వం అంత కఠినంగా ప్రతిదీ త్రూ అమ్మ వచ్చే రోజులు కావు ఇప్పుడు డైరెక్ట్గా. అలాగా మా నాన్న అంత కోపంలో ఉన్న మనిషి కూడా ఒంట్లో బాగాలేదు నాకంటే మాత్రం పాపం వచ్చి ఇమ్మీడియట్గా ఆఫీస్ నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుని నా పక్కనే కూర్చుని ఏందన్నా ఏంటి ఎలా తగ్గిందా అది ఇదని అనుకుండేవాడు అనమాట. అది నేను నిజంగా ఈ ఆస్పెక్టు అని చాలాసార్లు క్యాష్ చేసుకున్నా. అంటే ఉన్నా లేకపోయినా మా నాన్న నా దగ్గర కాస్త కూర్చోవాలని చెప్పి నాకు జ్వరం వచ్చిందని చెప్పి థర్మామీటర్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది లేదని. అందుకని ఏం చేసేవాడిని ఏమంటే వేడివేడి కాఫీ మా నాన్న తాగుతుంటే అందులో పెట్టేసేవాడిని. అదేమో 110 అది సినిమాలో కూడా వాడరు కదా, బద్దలైపోయి ఎంత వస్తే మళ్ళీ దాన్ని దింపడానికి రివర్స్లో కొట్టుకుని ఈజ్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్. అంటే చాలా పెద్దవాళ్ళకి కూడా ఒక ఏజ్ తర్వాత ఇక మన ఎవరు పలకరించట్లేదు అన్నప్పుడు దే స్టార్ట్ యాక్టింగ్. అమ్మ పడిపోయాను ఇట్లా మన బామ్మలాగా అనమాట. నాకు భయం వేస్తుంది అంటే అందరూ వచ్చేస్తారు. నాకు ఒంట్లో బాగాలేదు మంచం మీద పడిపోయే మరి నిజంగా పడిపోవాలి అట్లా చేస్తే ఆ అటెన్షన్ కావాలి వాళ్ళకి. సో ఆ అటెన్షన్ నాకు చిన్నప్పుడు మా నాన్నకు రావాలంటే ఇలా ఏదో నాటకాలు ఆడేవాడిని. డూ యూ థింక్ ఐ గేవ్ యూ ద ఫ్రీడమ్ టు బీ యువర్ ఓన్ ఇండివిజువల్ పర్సన్? నువ్వు నీలా ఉండే స్వేచ్ఛ నేను నీకు ఇచ్చాను నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడే మాట్లాడుకున్నాం ఇదే విషయం సేమ్. సో ఆబ్వియస్లీ నాకు ఇలా అవ్వాలి అంటే ఒక యాక్టర్స్ అండ్ యాక్టర్ అవ్వాలనో లేకపోతే డైరెక్టర్స్ అండ్ మన డాక్టర్స్ అండ్ డాక్టర్ అవ్వాలని అలా ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ లేవు. సో అదొక ప్లస్ పాయింట్. కాకపోతే బయట వాళ్ళకి అలా తెలీదు. సో ఏంటంటే వాళ్ళు అంటే చెప్పే కదా ఇందాక మా ఫ్రెండ్స్ అందరూ మీకు భయపడేటట్టు వాళ్ళంతా ఏంటంటే ఇంట్లో ఆ స్వేచ్ఛ ఉండదు అనే ఒక దాంట్లోనే ఉన్నారు. సో అది విచ్ ఇస్ వెరీ రాంగ్. కాకపోతే నాకు అంత స్వేచ్ఛ డెఫినెట్లీ ఇచ్చారు. నేను అన్నిట్లో జంప్ చేసుకుంటూ వచ్చి రావడానికి నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి నాకు చాలా ఇంత స్వేచ్ఛ వేరే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. బట్ దట్ ఈస్ ఐఎమ్ రియల్లీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. నా చిన్ననాటి జ్ఞాపకాల్లో మీ ఫేవరెట్ ఏది? చాలా ఉన్నాయి కలెక్ట్ చేసుకోవడానికి. బట్ పాజిటివ్ కన్నా ఒక చిన్న నెగిటివ్గా బాధ ఎప్పుడు నన్ను కొంచెం బాధిస్తుంటుంది. ఏంటంటే అమ్మకు కావాల్సిందని ఒక మెడిసిన్ ఏదో ఇంట్లో చిన్నపిల్లలు ఇప్పుడు మన సర్వజ్ఞ చేస్తున్నట్టే. అదేమిటంటే నువ్వు యువర్ నేకెడ్. అప్పట్లో ఈ డైపర్ల సిస్టమ్ ఉండేది కాదు కదా. నువ్వు స్నానం చేసి వచ్చావో లేదా స్నానం చేయడానికి పెడుతున్నావో బట్టలు నిప్పేసింది. అమ్మాయి కోసం ఒక మందు బాటిల్ తీసుకొచ్చి ఎక్కడి నుంచో మెడిసిన్ వాడాలని. అది ఇలా నువ్వు తెచ్చి అక్కడ పెట్టాను. నేనేంటంటే టెలిఫోన్ రిపేర్ లాంటిది చేస్తున్నా. టెలిఫోన్కి ఇది ఉంటుంది కదా ఏరియల్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. నువ్వు అది పడేసావు, పడామని బద్దలైపోయింది. అది కాస్ట్లీ కన్నా కూడా అవసరం మోస్ట్. అప్పుడు నాకు ఒక అంటే దాంతో ఇలా నీ పిర్ర మీద అలా కొట్టానమాట. నువ్వు అది నిజంగా అది చెక్క కాదు, అది ఇనపది అది. సో అది ఎక్కువ ఇంటెన్సిటీ తగిలినట్టుంది. భయంకరంగా ఏడుస్తూ వెళ్ళిపోయావు. తర్వాత అమ్మ చచ్చేలా నన్ను తిట్టింది అనుకో. అది నాకు కొంచెం అలా చేయకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడు చాలాసార్లు అనిపిస్తుంటుంది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ మెమరీ, బట్ ఒక
మీ కోపంకి మేము యాక్చువల్లీ అలా ఫుల్ భయపడిపోయాం. అందుకే ఆ క్లోజ్నెస్ తెచ్చుకోవాలని కూడా నాన్నగారి నుంచి గారు తీసేసాం మెల్లిగా నేను లారీ కలిసి. అంటే దీనికి నేను కారణం కాదు, అమ్మ వాళ్ళ సాంప్రదాయం అగ్రహారం నుంచి రావడం వల్ల నాన్నగారు అని పిలవండి అంటే ఇక్కడ మమ్మీ డాడీ అని పిలిచేస్తారు అని భయంతో నాన్నగారు అని మొదలెట్టింది. సరే నేను నాన్న అని పిలిచేవాడు మా నాన్నని. ఆవిడ మరీ అగ్రహారం నుంచి రావడం వల్ల ఈ గారు యాడ్ చేసింది. ఇట్స్ ఓకే ఫర్ మీ. నా కొడుకు అయినందుకు చిన్నప్పుడు లేదా ఇప్పుడు ఫేస్ చేసిన ప్రెషర్స్ ఏమిటి? ఇది కూడా చిన్నప్పుడు ఆవిడే చెప్పాను నాకు ఉన్న ఇది. సో ఇప్పుడు కూడా ఏంటంటే బయట మా ఫ్రెండ్స్ అంటే నేను బాగా తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ యూజువల్గా అందరికీ ఏంటంటే నేను కొంచెం మా లాంటి వాళ్ళతో మాట్లాడని లేకపోతే ఇట్లాంటివన్నీ అసలు అలా వాళ్ళు ఊహించుకుంటారు. అది యూజువల్గా నా పొజిషన్లో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వచ్చు. బట్ ఇప్పుడు చిత్రం ఏంటంటే మామూలు సమాజం కూడా ఈవెన్ యూట్యూబర్స్ లాంటి వాళ్ళు కూడా మొన్న నాకు పెడితే నువ్వు తల్లికళ్ళ భరణి గారి ఆస్తి చూస్తే షాక్ అని బొమ్మేశాడు. ఓ పెద్ద తాజ్మహల్ లాంటి దాన్ని 6 కార్లు జనం కాదు నేను షాక్ అయ్యాను. ఎక్కడ ఉంది బాబు నాకు ఉంటే. సో అట్లా ఒక ఇమాజినరీ వరల్డ్. మేము చక్కగా కింద కూర్చునే తింటాం, మేము అవసరమైతే సమ్మర్లో చద్దన్నవే తింటాం. వీఆర్ జస్ట్ నార్మల్ పీపుల్. కరెక్ట్. మీకు నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బి అంటే కనీసం ఇప్పుడు యాక్టింగ్ సైడ్ డైరెక్టర్గా అయితే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు క్రాస్ మీ. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ కానీ నేను చేసిన డైరెక్షన్ కానీ లిటరేచర్ కానీ మీకు ఆ వర్డ్ బ్యాంక్ లేదు మీకు. సో ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ ఆఫ్ యూ ఆర్ క్రాసింగ్ మీ ఇన్ దట్ ఆస్పెక్ట్. బట్ యూ షుడ్ అచీవ్ సమ్ అదర్ లైన్ వేర్ ఐ కెనాట్ టచ్ యూ. అది ఏదైనా ఏ రంగమైనా సరే ఒరే నా కొడుకు ఈ విషయంలో నన్ను దాటాడే. ఎందుకంటే పుత్రాదిచ్చేత్ పరాజయం అని ఒక సామెత సంస్కృతం. ఆనందం ఏంటంటే పుత్రుడు తనని ఓడించినప్పుడు కలిగే ఆనందం అంటాడు. పుత్రోత్సాహం పుత్రాదిచ్చేత్ పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోవడం కన్నా మజా లేదు అని. రైట్ ఓకే కూల్ కరెక్ట్. నేను నిన్ను అర్థం చేసుకోవడానికి నేనేం చేయాలి? బేసిక్గా అందరు అంటే చాలామందికి ఇవాళ రేపు ఈ టైం లేకపోవడం ఇంకోటి వల్ల కూర్చొని మాట్లాడట్లేదు చాలా. అదొక్కటి ఇలా మనకు అది లక్కీగా కూర్చొని మాట్లాడతాం మనం కాబట్టి అది మనకి లేదు. కానీ యూజువల్గా ఒక జనరల్ ఫాదర్ సన్ లేదా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్లో అందరూ టైం స్పెండ్ చేయగలగాలి ఎవరు ఎంత బిజీ ఉన్నా. సో అప్పుడు ఒకవేళ ఏమనుకుంటున్నారు అనేది లేదా ఈ బాండ్ అనేది కరెక్ట్గా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. నాలో మిమ్మల్ని మీరు చూసుకుంటారా? అది అవకాశం లేదు. ఎందుకంటే విధానము, నీ ఆలోచన ధోరణి, నీ అన్ని కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి ఇంకా లహరి నా కూతుర్లో ఎక్కువ చూసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ధర్మంగా చెప్పాలంటే లేదు. ఐ కాంట్. నువ్వు నాకు ఎప్పుడు చెప్పాలనుకుని చెప్పలేని విషయం ఏమిటి? మా వైఫ్. సో తన గురించి తనని ఇష్టపడడం కానీ లేకపోతే తన గురించి ఏదైనా మాట్లాడడం అనేది కొంచెం లేట్గా బాగా నేను అడిగాను బట్ ఐ డెంట్. నేను దాని గురించి ఎక్కువ గుంజలే. అవును అంటే బేసిక్ ఇది కూడా సేమ్. అందరు మా ఫ్రెండ్స్ ఏంటంటే ఆమె ఇంట్లో ఇన్ని సినిమాల్లో ఇంతమంది కొడుకులకి వాళ్ళు అన్ని చేస్తారు. అది కాకపోతే ఆబ్వియస్లీ రియల్ లైఫ్ రియాలిటీకి ఎదురు చేస్తాడా లేదా సినిమాల్లో. అది ఒక టెన్షన్ ఉండింది. అది అలా వెళ్ళిగా దాని నుంచి బయటకు వచ్చాం అనమాట. అదొకటి. మన మధ్య జరిగిన అతిపెద్ద గొడవలో నువ్వు నేర్చుకున్న మంచి విషయం ఏమిటి? మన మధ్య అంత పెద్ద గొడవలు రక్తపాతాలు ఎంత ఏం జరగలేదు. అందుకని నేర్చుకోవడానికి ఏం లేదు. ఎగ్జాక్ట్ సార్. ఒక ఫాదర్గా నా కొడుకుని పెంచడానికి మీరు నాకు ఏం అడ్వైస్ ఇస్తారు? నీ కొడుకుని నీలా కాకుండా నాలా పెంచితే బాగుంటుంది. నేను నిన్ను పెంచినట్టు కాకుండా వీలైనంత టైం స్పెండ్ చేయాలి వాడితో. అంతగా అటు బేసిక్గా నేనేవైతే తీర్చుకోలేకపోయినా నిన్ను అవన్నీ వాళ్ళు నేను తీర్చుకోవాలనుకుంటున్నాను కదా. ఈ షుడ్ బి అ లిటరేట్. బాగా తెలుగు సాహిత్యాన్ని బాగా నా తర్వాత క్యారీ మన సంస్కృతిని క్యారీ చేయాలి. వాడు సర్వజ్ఞ అన్న పేరు పెట్టినందుకు వాడు మన వంశానికి అలా పెంచాలి. అంటే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఓకే.
మన ఇద్దరి లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో ఏదైనా మీరు మార్చాలి అనుకుంటే అది ఏంటి, ఎందుకు? అదే నేను ఎప్పుడూ ఒకటే తాపదు నాకు ఎంత అటాచ్ ఉన్నా నాకు ఆలస్యంగా లేవడము అంటే నాకు అసలు అది పడదు. ఎవరైనా నీ ఇంట్లో నేనే కాదు, నేను మామూలుగా లొకేషన్కి వెళ్ళినా కూడా నాతో రూమ్ ఎవరు షేర్ చేసుకోరు, ఎందుకంటే నేను వాడిని తినేస్తాను. అందుకని నాకు ఆల్వేస్ ఐ యామ్ బిహైండ్ దిస్ పాయింట్, సో గెటప్ ఎర్లీ అలాంగ్ విత్ మీ అని మా స్నేహితులు కూడా నా మీద ఏడుస్తుంటారు. కొంతమంది దానివల్ల చాలా ఎంజాయ్ చేసిన అంటే బయటకు వచ్చి ఎప్పుడు లేవలేదురా, బాగుందిరా, అరే ఈ మార్నింగ్ ఎంత బాగుందని. నేను తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది తిట్టుకున్న వాళ్ళే ఉంటారు, ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఎప్పుడైనా అదే మార్చుకోమంట. ఇప్పటికీ నేను నాన్నగా ఏమి ఎక్స్పెక్టేషన్స్ తీర్చలేకపోయాను, దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇందా మీరు కూడా చెప్పారు ఇది సేమ్ టైం కొన్ని సిచ్యుయేషన్స్లో అంటే మ్యాక్సిమం వీళ్ళైన అప్పుడు ఆఫ్ కోర్స్ ద టైమ్ వాజ్ నాట్ ఇన్ మై హ్యాండ్. సో అప్పుడు మా ఏజ్ కూడా ఏంటంటే అప్పుడు అలా ఉన్నాయని అనుకుంటాం తప్ప బట్ మ్యాక్సిమం ఆ ప్రాబ్లం ఏం లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ఉండుంటే బాగుండేది అనే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అది అంటే మాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ ఎవరు అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక టిపికల్ జాబ్ చేస్తే ఎలా ఉంటుందని నాకు ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. వాళ్ళకి ఎప్పుడు ఇంట్లోంచి ఎప్పుడు పోతాడా నాన్న అంటూ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా అందరు ఉండేవాళ్ళు. మీరు అది కొంచెం అంటే అందరు కూడా ఆబ్వియస్లీ లాజికల్ రీజన్ అర్థమయ్యేది, కాకపోతే అది ఆ సిచ్యువేషన్లో అప్పుడు అనిపించింది అంత. ఓకే, మీ దృష్టిలో తండ్రి అంటే ఏంటి? ఇట్స్ అ బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ. అంటే తండ్రి, అది చాలా పాపులర్ కొటేషన్ ఉంది. తల్లి కొడుకుని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, తండ్రి ప్రపంచాన్ని కొడుక్కి పరిచయం చేస్తాడు. ఇది గ్రేటెస్ట్ కొటేషన్ అండ్ దట్స్ ట్రూ ఆల్సో. నువ్వు నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడిన ఒక విషయం ఏమిటి? ఇందాక చెప్పినట్టు అదే సేమ్ అది. అంటే మిగతావన్నీ మాకు ఇచ్చిన క్లోజ్నెస్లో మిగతావన్నీ చాలా ఈజీగా చెప్పగలిగిపోయాం, కానీ అదొక్క విషయంలో అది చాలా ఆల్మోస్ట్ 1 year అట్లాగా అది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. కాబట్టి మీరు నా గురించి గర్వంగా ఫీల్ అయిన సందర్భం ఏంటి? నాకు 19 సీతారామూర్తి మా వెరీ యంగ్ ఏజ్ అన్నమాట. అప్పుడు 16, 17 కూడా తెలియదు నీకు. యువర్ డ్రైవింగ్ కార్ లైక్ ఎ ప్రొఫెషనల్ డ్రైవర్. ఇప్పుడు బావా ఏంటి వీడి వయసు ఏంటి, వీడు ఈ పైగా ఇది హ్యాండ్ ఇంత బండి, ఏనుగు లాంటి బండి, అరకు మీద కొండల మీద వీడు ఇంత అలవోకగా. సో నేను బేసికల్గా వాడు ఈ టెక్నాలజీ అంటే వాడికి చాలా ఇష్టం. ఏ టెక్నిక్ అయినా ఇంకా చాలా ఎడంచేత, అంటే ఈచ్ విల్ హ్యావ్ అన్ టాలెంట్ కదా, అందులో నీకు ఈ డ్రైవింగ్ కానీ, మెకానిజం కానీ, టెక్నాలజీ కానీ, ఈ సిస్టమ్స్ కానీ ఇవన్నీ నీకు ఇప్పుడు అది ఇప్పుడు జనరేషన్కి అది చాలా 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 మామూలు విషయమైనా యు ఆర్ వెరీ వెరీ ప్రొఫెషనల్ ఇన్ సర్టెన్ థింగ్స్. థ్యాంక్స్ ఫర్ దట్. హౌ డస్ ఇట్ ఫీల్ టు హ్యావ్ దిస్ కాన్వర్జేషన్ విత్ మీ? చాలా అంటే మన క్యాజువల్గా ఇంత ఇలా క్లోజ్డ్ లాగా మాట్లాడడం, కానీ ఆల్మోస్ట్ ఇవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుకునే విషయాలు. బట్ ప్రతి ఫాదర్ సన్ కూడా ఇలాంటివి చేయాలని నాకు, అంటే ఇంట్లో కూడా ఊరికి సరదాగా ఇలా రాసుకొని, లేకపోతే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం, ఎందుకంటే ఇలా రాస్తే 100% చెప్పాలి. సో ఉన్న డౌట్ని ఇట్లా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. బాగుంది. ఇలాగా ఈ జేబీ ప్రొడక్షన్స్ ఈ రినోవేటివ్ ఐడియా దట్ అసలు మా చుట్టూ ఎవరూ లేకుండా మేము ఐసోలేటెడ్ ప్లేస్లో మేమిద్దరమే తండ్రి కొడుకులు అన్నీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. ఈవెన్ దో ఇట్ ఈస్ పరోక్షంగా సినిమాతో కనెక్ట్ అయినా ఇట్స్ నాట్ రియలీ కనెక్టెడ్. ఇది ఒక ఇట్ కెన్ బి ఏ మెమరీ ఫర్ అస్. ఇది ఈ అవకాశం ఉంటే ఈ సీడీ ఏదైతే ఉందో ఇది చిప్ we will keep it forever, and it may be helpful to other father and sons also. Thank you so much for thank you so much making this.